ప్రియమైన ఆర్య భక్తులు, సమాజాధికారులు, పండితులు, మాతృమూర్తులు అందరికీ సాదర వందనాలు. జన్మకు కారణం సంస్కారాలు, సంకల్పాలు. వీటి వల్లనే చిత్ర విచిత్రమైన జన్మలు కలుగుతూ ఉంటాయి. శుద్ధి కోసమే వేదము, యజ్ఞము మనకు పరమాత్మ ప్రసాదించారు. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం, వీటిని యమనియమాలు అంటారు. వ్రతాలు అని కూడా అంటారు. అగ్నిహోత్రము కూడా వ్రతము, దానము వ్రతమే, సేవ వ్రతమే, ఏకపత్ని వ్రతం కూడా మనం విన్నాం. వ్రతాచరణం వల్ల మనిషి అత్యున్నత స్థానానికి చేరుకుంటాడు. మనం రామాయణంలో గమనిస్తే దేవతలు, ఆర్యులు, మనుష్యులు, వానరులు, రాక్షసులు కనిపిస్తారు. వీళ్ళంతా ఒకే మానవ జాతి, నరజాతి. కానీ గుణకర్మ స్వభావాలను బట్టి ఆయా పేర్లతో మనం పిలుస్తున్నాం. పోలీసు, వాచ్మెన్, మిలిటరీ, ఇంకా ఎవరైనా కావచ్చు. అందరూ చేసే పని అదే, రక్షణ. కానీ వారి వారి అర్హతలు, యోగ్యతలు వేరుగా ఉంటాయి. దేవతలు అంటే పలుకుబడి ఏర్పడింది. ఎక్కడో ఆకాశంలో ఉంటారు వాళ్ళు, అందుబాటులో ఉండరు. ఎవరో పుణ్యాత్ములకు, తపస్సులకు మాత్రమే కనిపిస్తారు. వైదిక పరంపరలో ఉన్న దేవత విధానం, నిరూపణ తెలియకుండా మనం దేవతలను గురించి స్పష్టమైన అవగాహన తెచ్చుకోవడం చాలా కష్టం. అందుకే బయట మనం చూస్తూ ఉంటాం, దేవుడు, దేవత అనే విషయంలో చాలా గందరగోళం కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్, సాంకేతిక శబ్దాలు, దుర్విజ్ఞేయం కారణం కావ్యం దేవతానా అని చెప్పారు. దేవతల కావ్యాన్ని తెలుసుకోవడం చాలా కష్ట సాధ్యము అన్నారు. ఈ సృష్టి కావచ్చు, వేదం కావచ్చు, మానవ శరీరం కావచ్చు, మనస్సు కావచ్చు, ఇవన్నీ దేవతల కావ్యాలు. మరి దేవతలు త్యాగశీలురు, సేవాపరాయణులు, ధర్మనిరతులు, సత్యసంధులు. ఆ దేవతలు వ్రత సిద్ధులు. వ్రతాలను ఆచరించి ఆచరించి పరిపూర్ణతను పొందినవారు, శిఖరాగ్రం చేరినవారు. వారిని దేవతలు అంటారు. సీతారాములు దేవతలు, ఊర్మిళ లక్ష్మణులు దేవతలు, భరత శత్రుఘ్నులు కూడా దేవతలే. ఎందుకంటే మానవీయమైనటువంటి స్వార్థము, దురాశ, అత్యాశ, ప్రలోభము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, హింస, ద్వేషము, ఇవి చాలా తక్కువగా, అవి కూడా ధర్మ రక్షణ కోసమే వారిలో కనిపిస్తాయి. అందుకే ఈ అహింసాది వ్రతాలను ఆచరించి పరిపూర్ణతను పొందిన వాళ్ళను దేవతలు అంటే మానవీయమైన దేవతలు, మనుష్య రూపంలో ఉన్న దేవతలు అనవచ్చు. ఇక జడ దేవతలు అవి వేరు. దేవతా స్థానము ఎవరైనా ప్రయత్నించి చేరవచ్చు. కొంతమందికి పూర్వజన్మ సంస్కారం వల్ల కొంత తొందరగా సిద్ధించవచ్చు.
కొందరు విశేషమైన ప్రయత్నం చేస్తే సిద్ధించవచ్చు. మనకు చెప్తూ ఉంటారు, వాల్మీకి మొట్టమొదలు దొంగ, దోపిడీదారుడు, తర్వాత నారదుని ఉపదేశంతో సద్బుద్ధి తెచ్చుకొని తపస్సంపన్నుడే ఋషిగా మారాడని చెప్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనకు ప్రత్యక్షంగా అటువంటి వారు కనిపిస్తున్నారు. శ్రద్ధానందుడే నిదర్శనం. అత్యంత కింది స్థాయి నుండి, పతనావస్థ నుండి మరి సన్యాసిగా, ఆర్య సన్యాసిగా ఉన్నత స్థానానికి వెళ్ళాడు. కనుక జరిగి ఉండవచ్చు కూడా మనం అనుకోవచ్చు. రాచేతసుడు అని పేరు వాల్మీకి, రత్నాకరుడు అని కూడా పేరంట. తర్వాత వల్మీక భవ వాల్మీకి, తపస్సు చేసి అతని చుట్టూ పుట్టలు ఏర్పడి దాని నుంచి బయటకు వచ్చాడు. సరే, అందులో అతిశక్తి ఉండవచ్చు. మరి దేవతల తర్వాత ఆర్యులు. ఆర్యులంటే వ్రతధారులు. ఆర్య వ్రత విసృజంతో అధిక్షమి అని వేదం చెప్తుంది. ఆర్యులు అంటే ఎవరు అంటే స్వయంగా వ్రతాలను ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేస్తూ లోకంలో ప్రచారం చేసేవారు, వారు ఆర్యులు. వ్రతం లేకపోతే ఆర్యత్వం లేదు. ఆర్యత్వం అనేది పుట్టుకతో వచ్చేది కాదు. దేవత్వం కూడా పుట్టుకతో రాదు. మనుష్యత్వం వస్తుంది. ఆకార మాత్రమైన మనుష్యత్వం పుట్టుకతో వస్తుంది, అందరికీ వస్తుంది. కనుక ఆర్యులు వ్రతాలను ధరిస్తారు, వాటిని నిరంతరం ఆచరిస్తూ ఇతరులతో ఆచరింపజేస్తారు. కాబట్టి తృణవంతో విశ్వమార్యం అని వేదం చెప్తుంది. నువ్వు ఒక్కడి ఆర్యులు అయితే సరిపోదు, ప్రపంచాన్ని కూడా ఆర్యమయంగా చేసేయి. తాగుబోతూ తాను ఒక్కడే తాగి సంతోషంగా సుఖంగా ఉండడు, విట్టిగా ఫీల్ అవుతాడు, ఒంటరిగా భావిస్తాడు. నలుగురు చేరితే వాడికి ఎంతో సంతోషం. జూదగాడు కూడా అంతే, ఒక్కడు కూర్చొని పేకాట ఆడుకోలేరు, నలుగురు కావాలి. పాడుపనులు చేయడానికి ఒక్కరు సరిపోరు, ఒక తృప్తి ఉండదు వాళ్ళకి. మంచి పని చేసేవాడు ఎవరు తోడు రాకున్నా ఒంటరిగా తాను కార్యాన్ని సాధించి చూపిస్తాడు. అది మంచితనంలో ఉన్న గొప్పతనం. బాసు తగలబెట్టారు, ఇంకేదో కాలబెట్టారు, పూల కొట్టారు, పగల కొట్టారు, విరగొట్టారు, ఇటువంటి విధ్వంస కార్యాలు చూడండి, ఒక్కరు చేయరు. ఇప్పుడు నలుగురో 10 మందో అక్కడ గ్యాంగ్ ఉంటుంది. మనం రామాయణం అంతా చూస్తున్నాం, రాక్షసులంతా గ్యాంగులుగా క్యాంపులు వేసుకుని ఉన్నారు. వాళ్ళు ఒంటరిగా లేరు. ఒకరిని కొడితే 10 మంది వస్తారు. అది రాక్షసుల లక్షణం. మరి మనం ఈనాడు హిందువులుగా మారిపోయాం, ఆర్యత్వం పోయింది. 10 మందిని కొట్టినా ఒకడు రాడు. ఎందుకంటే అటువంటి ప్రేరణ, స్ఫూర్తి మనకు ఎక్కడి నుండి రావాలో అక్కడి నుంచి రావడం లేదు. గుడికి వెళ్తే ఏముంది, ప్రసాదం తిను, ప్రదక్షిణ చేసుకో, నీ గోత్రం చెప్పుకో, నీ పేరు చెప్పుకో, పూజ చేసేస్తాం, అయిపోయింది, పో. ఇదే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒక స్వార్థంతో గుడికి వెళ్తున్నారు. స్వార్థాన్ని ప్రోత్సహించే విధి విధానాలే ఉన్నాయి అక్కడ. పరమార్థము, దేశభక్తి, దైవోపాసనము ఇటువంటివి అక్కడ కుదరదు. కాబట్టి సంకుచితమైన మనస్కులు ఇంకా సంకుచితమైపోతున్నారు. కనుక ఎక్కడ సమస్య ఉందో అక్కడే పరిష్కారం ఉంటుంది. కనుక మందిరాలలో, దేవాలయాల్లో, మఠాల్లో, ఆశ్రమాల్లో ఏం జరుగుతుంది? వ్యక్తి పూజ జరుగుతుందంటే శక్తి పూజ జరగడం లేదు. గుడి అనగానే చిన్నప్పుడు ప్రసాదం పెడతారు, అక్కడికి వెళ్తే అనే ఒక ఊహ వస్తూ ఉండేది మాకు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకెవరు పట్టించుకోరు. అక్కడ ఇంకా ప్రసాదం పెడతారు. ప్రసాదం పెట్టని గుళ్ళో ఎవరు ఉండరు కూడా. ఎక్కడ చక్కటి ప్రసాదాలు ఉంటాయి అక్కడ జనం పోగొడుతూ ఉంటారు. అంటే మనము ఈ ప్రసాదాలు పెట్టడం వల్ల ఏమలవాటు చేసామంటే కేవలం నోరు రుచికరంగా చేసుకోవడం, కట్టు నింపుకోవడం. జ్ఞాన ప్రసాదం అనేది లేకుండా పోయింది.
భారతదేశంలో శ్రీరాముని మందిరాలు కానీ హనుమంతుని మందిరాలు కానీ విపరీతంగా ఉన్నాయి, ఇంకా కడుతూనే ఉన్నారు. నిన్న చూశాను నేను, వెయిట్ SMS లో వచ్చింది. తమిళనాడులో 146 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెడుతున్నారు. ప్రపంచంలోకి వెళ్ళినా పెద్దది. మరి ఎవరో ఒక ధనికుడు దానికి దానం ఇస్తున్నాడు. విగ్రహాల ఎత్తులు పెంచుకుంటూ పోవడం, విగ్రహాలు లావుగా చేసుకోవడం, అందంగా తీర్చిదిద్దుకోవడంలో మునిగిపోయింది హిందూ సమాజం. విగ్రహం ఎంత పెరిగితే అంత భక్త్య, ఉపాసనమా, ప్రదర్శనమా తెలియదు. అదొక రకమైన మానసిక స్థితి. పెంచుకుంటూ పోతున్నారు. మనకు అయోధ్యలో కూడా రాముని విగ్రహం ఎన్నో అడుగులు పెడతారట, రామలక్ష్మణులు అనుకుంటా. కనుక రామాయణం ఉన్నది, రాముని ఆదర్శాలు ఏమిటో కూడా స్పష్టంగా రామాయణంలో ఉన్నాయి. మనకు వాటిని ప్రచారం చేసేవారు, వాటిని ఆచరించాలని ప్రత్యేకంగా ఫోకస్ అంటే కేంద్రీకృతం చేసి చెప్పేవాళ్ళు లేరు. చెప్పినప్పుడే క్రమంగా ప్రేరణ కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చెప్పకుండా ప్రేరణ కలగదు. ఒక చిన్న పిల్లవాడు పడుకొని, 2 ఏళ్ల 3 ఏళ్ల పిల్లవాడు ఇలా పడుకొని ఉంటాడు. మెల్లిగా అతను బోరగిల పడతాడు, తర్వాత పాకుతాడు, నడుస్తాడు. దాని వెనక ప్రేరణ ఉంటుంది. తల్లి తండ్రి గమనిస్తూ ఉంటారు, చేయూతనిస్తూ ఉంటారు. అలాగా అహింసను, సత్యాన్ని, బ్రహ్మచర్యాన్ని, అపరిగ్రహాన్ని, శౌచాన్ని, తపస్సును వీటిని ఆచరించండి అని ప్రేరణ ఇచ్చేవారు ఈనాడు సమాజంలో లేరు. పూజారి అంటే పూజకు శత్రువు, పూజ ప్లస్ అరి. పూజకుడు అనవచ్చు, అర్చకుడు అనవచ్చు, కానీ పూజారి అనకూడదు. సంస్కృతంలో తీసుకుంటే శత్రువు, తెలుగులో తీసుకుంటే కాపరి అంటాం, మనం కమ్మరి అంటాం. ఆ రకంగా తీసుకుంటే మరి పూజారి కావచ్చు. కనుక ఒక పూజారి, ఒక అర్చకుడు ఇవ్వవలసిన ప్రేరణ ఏమిటి, స్ఫూర్తి ఏమిటి అనేది 1000 ఏళ్లుగా మనం కోల్పోయాం. అందుకే స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు రక్షిస్తారో, ఎవరు కాపాడతారో, అయ్యో మేము ఏమైపోతున్నామో అని హిందువులు భయపడుతున్నారు. మెజారిటీ వాళ్ళు. మోడీ రక్షిస్తాడా, బీజేపీ రక్షిస్తుందా, RSS రక్షిస్తుందా అని ఎవరినో నమ్ముకుంటున్నారు, ఎవరి మీదనో ఆధారపడుతున్నారు. ధర్మాన్ని ఆచరిస్తే ధర్మమే రక్షిస్తుంది అని మనకు ధర్మ గ్రంథాలన్నీ ఏకకంఠంతో చెప్తున్నాయి. ఆ ధర్మం ఏంటో తెలిస్తే కదా, ఆచరిస్తే కదా మనకు నమ్మకం కలగడానికి. కనుక వ్యక్తులను నమ్ముతున్నాము, సంస్థలను నమ్ముతున్నాము. వాళ్ళు నిజంగా రక్షిస్తారా లేదా ఆ సమయానికో ఏ సమయానికో దేవుడికి తెలుసు. కనుక అరణ్యంలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నువ్వు ధర్మాచరణ చేస్తే అదే నీకు కనిపించని కవచము. వేదంలో ఒక వాక్యం వస్తుంది, బ్రహ్మ వర్మ మమాంతరం. నా ఆంతరికమైన కవచము బ్రహ్మ అంటే పరమాత్మ కావచ్చు, వేద జ్ఞానం కావచ్చు. కనుక మనము మైనారిటీగా ఉన్నవాళ్ళు భయపెట్టడం లేదు, మెజారిటీగా ఉన్నవాళ్ళు ఏమైపోతుందో ఏమిటో. ఎందుకు ఇలా జరుగుతుందంటే రకరకాల దేవీ దేవతల పూజలు, అవతారవాదము, విగ్రహారాధనము, ఇంకా అనేక మూఢ విశ్వాసాలు. కనుక ఇవన్నీ దూరం కావాలంటే వేదాధ్యయనము, మహర్షి దయానందుని ఉద్బోధలు, సక్రమ దృష్టితో, సత్య దృష్టితో రామాయణ భారత గ్రంథాలను అధ్యయనం చేయడం, దర్శనాలను అధ్యయనం చేయడం. కనీసం ఉపనిషత్తులు చదివినా కొత్త తెలివి వస్తుంది. అది చదవట్లేదు, అవన్నీ పక్కన పెట్టండి. భగవద్గీత మా ధర్మ గ్రంథం అంటున్నారు, అదైనా చదువుతున్నారండి, అది లేదు. ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది, ఎంతమంది పారాయణం చేస్తున్నారు, రోజు కాకపోయినా శనివారమో ఏకాదశో ఎంతమందికి అందులో శ్లోకాలు వస్తాయి అంటే అక్కడ కూడా ఇంతే సంగతులు చెప్పుకోవడమే. కనుక దేవతలు తయారు కావాలంటే వ్రతాలను
ఆర్యులు కావాలంటే వ్రతాలను ధరించాలి, స్వీకరించాలి. ఎటువంటి విపత్కర, ఆపత్కర, భయంకర, ప్రలోభ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా లొంగకుండా వాటిని అనుసరించడమే ఆర్యత్వం. చాలా మంది ఇక్కడ ఆర్య సమాజంలో ఎక్కడో ఎవరింట్లోనో పుట్టారు. ఆ పుట్టుకకు మనం కారణం కాదు, మనం నిర్ణయించుకుంటే పుట్టం ఆ ఇంట్లో, ఆ కులంలో, ఆ వర్గంలో, ఆ సమూహంలో పుట్టి ఎలాగో ఏదో సంస్కారం సత్సంగం వల్ల ఇక్కడికి వచ్చి పండితులు చెప్పిన ఉపదేశాలు విని లేదా స్వాధ్యాయం చేసుకొని మాంసాహారము, మద్యపానము, మత్తు పదార్థాలు ఇవన్నీ తప్పుడువి అని తెలుసుకొని వదిలేసుకొని మరి వాళ్ళు దీక్ష తీసుకుంటే వాళ్ళ మీద ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడులు, పీడనలు, ప్రలోభాలు చెప్పడానికి వీళ్ళే, కుటుంబ సభ్యులే, బంధుమిత్రులే. దానికి తోడు ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే మనకు తినే కులంలో తినడం లేదు, అందుకే ఇవన్నీ వస్తున్నాయి, తింటే పోతాయి అని అదొక రకమైన ఒత్తిడి. కనుక పరీక్ష అనేది జరుగుతూనే ఉంటుంది. సత్య మార్గంలో వెళ్ళాలి అనుకునే వారు అంత తేలికగా పోలే, తప్పకుండా పరీక్ష ఉంటుంది. కనుక ఆర్యుడు కావాలంటే మరి హార్డెల్స్, పరీక్షలు నెగ్గాలి. ఆర్యత్వము శిఖరాగ్రము చేరితే దేవత్వం. మరి భారతదేశానికి ఆర్యావర్తం అని పేరు. ఎందుకంటే ఆర్యులందరూ ఇక్కడ సంచరించిన భూమి ఇది, మొట్టమొదటి భూమి. ఆర్యులు ఎక్కడి నుంచో విదేశాల నుండి వచ్చారు అని కల్పితమైన కథలు ఆంగ్లేయులు దేశాన్ని ఆక్రమించిన తర్వాత మొదలు పెట్టినవి. అంతకుముందు ఎవ్వరూ ఎక్కడ ఏ పురాణంలో గాని, ఏ శాస్త్రంలో గాని, ఏ చరిత్రలో గాని ఎవరూ చెప్పలేదు. మరి భారతదేశం నుండి బౌద్ధ మతము ప్రపంచమంతా వ్యాపించింది. 2500 ఏళ్ళు బౌద్ధ మతం ప్రాచీనమైంది. అటువంటి బౌద్ధ మత గ్రంథాలలో కూడా ఎక్కడ ఆర్యుడంటే విదేశీయులను రాయలేదే. మరి ఇంగ్లీష్ వాళ్ళు మొదలు పెట్టినటువంటి ఆ చిచ్చు ఈనాడు స్వతంత్ర భారతంలో విశేషంగా వ్యాపిస్తుంది. మేము అంబేద్కర్ భక్తులము, అంబేద్కర్ మాకు ఆదర్శ పురుషుడు అనేవాళ్ళు. మరి అంబేద్కర్ కూడా చెప్పాడు కదా, ఆర్యులు విదేశీయులు కాదు, ఇదంతా ఆంగ్లేయుల కుట్ర అని స్పష్టంగా చెప్పాడు. మరి వాళ్ళు కూడా అదే పాట పాడుతున్నారు. ఏ ప్రయోజనాల కోసం, ఏ రాజకీయ లబ్ధి కోసము తెలియదు. ఇక స్వార్థము కోసము ధర్మాన్ని, సత్యాన్ని, దేశాన్ని పక్కన పెట్టి దుష్ట శక్తులు ఈనాడు రకరకాల రూపాల్లో పనిచేస్తున్నాయి. వాటి ఫలితం పట్టాలంటే ఆర్యుడు కావాలి, దేవతలు కావాలి, త్యాగ పురుషులు కావాలి, సుగుణ సంపద కలిగిన వ్యక్తులు కావాలి, సేవాపరాయణులు కావాలి. నా కుటుంబం, నా వంశం, నా స్వార్థం, నా పొట్ట అని ఆలోచించే వాళ్ళు ఏమీ చేయలేదు, పరిమితమైపోతారు. కనుక రాముడు ఆర్యపుత్రుడు. మరి తన జీవితంలో ఎక్కడ ఆర్యత్వాన్ని కోల్పోకుండా ఎదురైన సంకట పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కాబట్టి తర్వాత మనం దేవతగా పూజిస్తున్నాం, ఈనాడు ఆరాధిస్తున్నాం. అనుసరించడం లేదు, అనుసరిస్తే సమస్య లేదు. అసలు దుష్ట శక్తులు ఎప్పుడో నిర్మూలనమైపోయేది. సీతారాములు వాళ్ళ జీవితం అంతా కూడా అనేక కష్ట నిష్ఠురాలు పడ్డట్టుగా మనం చూస్తున్నాం. సరే, 6 కాండాల రామాయణం పక్కన పెడితే ఉత్తరకాండ అది ప్రక్షిప్తం అయినప్పటికీ కూడా అందులో కూడా మళ్ళీ సీతమ్మ అడవులకు చేరింది. రాముడేం సుఖంగా ఉన్నాడు, అది నిజం అనుకున్నా కూడా మరి ఇన్ని రకాల కష్టాలు పడి కూడా తమ కష్టాలకు ఎవరో కారణము అని వారు నిందించలేదు. వాటిని సహించుకుంటూ ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకుండా ముందుకు నడిచారు. కాబట్టి ఇంటింటా దేవతలుగా వెలుగుతున్నారు. కనుక ఆ దేవతలను చూసి మానవులుగా పుట్టి వాళ్ళు దేవతలయ్యారు, ఆర్యులయ్యారు. ఆత్మానం మానుషం మన్యే అన్నాడు రాముడు. నేను మనిషినే అని భావిస్తున్నాను. నేను నాకేం దివ్యశక్తులు ఎక్కడున్నాయి రాముడికి? ఏదో మాయలకీరు, ఏదో మాంత్రికుడు సినిమాలో చూపిస్తారు, చూమంతా అనగానే ఇలా మారిపోతుంది. అలా జరిగిందా? కష్టపడుతున్నా సీతాన్వేషణానికి ఎన్ని తిప్పలు పడ్డాడు. మరి లంకా నగరం చేరడానికి, వారిధి నిర్మించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. వానరులను కూడగట్టుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొన్నాడు.
మనం ప్రతి క్షణము చూడవచ్చు, రాముడు మహిమలు చూపించలేదు. తన వ్యక్తిత్వంతో, తన ధైర్య సాహసాలతో, శక్తి యుక్తులతో, చాతుర్యంతో సమస్యలను ఎదుర్కొని ముందుకెళ్ళాడు. అయోధ్య నుండి సీతారామ లక్ష్మణులు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నారు? వాహనాలు తెచ్చుకున్నారా? లేకపోతే పరికరాలు ఏమీ తెచ్చుకోలేదు. ఆయుధాలు ఒక్కటి, విల్లంబులు, ధనుర్బాణాలు, ఖడ్గము అని తెచ్చుకున్నారు. దశరథుడు చెప్పాడు కూడా, 14 ఏళ్లకు సరిపడా వస్తువులు, వస్త్రాలు, పదార్థాలు, వాహనాలు, నౌకర్లు అందరినీ తీసుకెళ్ళండి మీరు అన్నప్పటికీ కూడా అన్ని వదిలిపెట్టేసి కేవలం నార చీరలతోటి, కట్టుబట్టలతోటి బయటికి వచ్చారు వాళ్ళు. 14 ఏళ్లలో అనేక సంకటాలను ఎదుర్కొని, మరి సీతాపహరణం జరిగిన తర్వాత అయినా అయోధ్య నుండి బలగాలు తెప్పించుకొని చేయొచ్చు కదా మరి. కానీ అలా కూడా ప్రయత్నించలేదు రాముడు. స్వయంగా తన వ్యక్తిత్వంతో ప్రభావితం చేసి వానరుల సహాయంతో కార్యాన్ని సాధించాడు. వేల మంది వానరులు, లక్షల మంది వానరులు సహకరించారు. ఎందుకని సహకరించారు? మరి దయానందుడు ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఏమైనా మూటలు ముళ్ళలు తీసుకొని వచ్చాడా? వివేకానందుడు అమెరికా పోయినప్పుడు ఏమైనా మనీ పర్సులు, ఏటీఎం కార్డులు తీసుకొని పోయాడు? మహత్తరమైన లక్ష్యాలతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రపంచమే మనకు సహాయపడుతుంది. మనకు వేద మంత్రాలే చెప్తున్నాయి, మధువాత హృతాయతే మధుక్షరంతి సింధవః మాధుర్న సంతోషది హృతాయతే. అంటే ధర్మ మార్గంలో నడిచే వారికి ఆ వాయువు కూడా మధురంగా వీస్తుందట. నదులు కూడా మధురంగా ప్రవహిస్తాయి, ఎటువంటి ఉపద్రవం కలిగించవు. ఔషధులన్నీ కూడా అతనికి మధురంగా, అనుకూలంగా మారిపోతాయి అని మనకు మధు సూక్తం చెప్తోంది. కనుక రాముడు ఆర్యుని పుత్రుడు. ఆర్యుడి పుత్రుడు అయినంత మాత్రాన ఆర్యుడు కావాలనేమీ లేదు. కైకేయి కూడా ఆర్యపుత్రికనే కదా, వీర నారీమణే ఆమె. మరి ఎందుకలా ప్రవర్తించింది అంటే, స్వార్థము వెరితలలు వేసినప్పుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. తర్వాత ఆమె తప్పు తెలుసుకున్నప్పటికీ కూడా మరి సరే, ఆమె చేసిన తప్పు వల్ల లోకోపకారమే జరిగింది అనుకోండి, అది వేరు విషయం. తర్వాత మనుషులంటే ఎవరు అంటే, రాగద్వేషాలు కలిగి యవనియమాలను తమ వీలు వెంబడి ఆచరించుకునేవాళ్ళు వ్రత సంకల్పకులు అని చెప్పుకోవచ్చు. అంటే ఈ అహింస, సత్యము, అస్తేయము ఖచ్చితంగా పాటిస్తారని చెప్పలేము. వాళ్ళ వీలును బట్టి, స్వార్థాన్ని బట్టి వాళ్ళు చేస్తే చేస్తారు, లేకుంటే లేదు. వాళ్ళు మనుషులు. ఇక రాక్షసులంటే వ్రత హీనులు. వ్రతాలనేవి ఆచరించరు వాళ్ళు, వాళ్ళకి ఏమీ లేవు. బ్రహ్మచర్యం సున్నా. రావణాసురుడి చరిత్ర, రాక్షసుల చరిత్ర చూస్తే బ్రహ్మచర్యం ఏం కనిపించదు వాళ్ళలో. ఎందుకంటే రావణాసురుడి అంతఃపురంలో అనేక మంది స్త్రీలు, వాళ్ళందరినీ ఎక్కడెక్కడ నుంచి ఎత్తుకొచ్చాడు ఆయన. చరిత్రలో చదువుతాం కదా, నవాబులు, సుల్తానులు, వీళ్ళంతా కూడా ఎక్కడ అందమైన స్త్రీ కనిపిస్తే ఎదుగుపోవడం. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మచర్యం లేదు. బ్రహ్మచర్య శిక్ష ఉంటేనేమో మనస్సు నిగ్రహంగా ఉండేది. ఆహారం కూడా అంతే. మనకు చిన్నప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం ఆహారం నేర్పిస్తే, ఒక పద్ధతిగా నేర్పిస్తే వాడు ఎంత తినాలో అంతే తింటాడు. కొంతమంది పెంపకమే అలా ఉంటుంది, పద్ధతి కోడ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చూస్తుంటాను రైళ్లలో, రైలు ఎక్కిందే తినడానికి అన్నట్టుగా ఆ మూటలు తీస్తూ ఉంటారు. గంటకొకటి తింటూనే ఉంటారు. మళ్ళీ మధ్యలో వాడేవాడు వస్తాడు, సమోసాలు అంటాడు, టీ అంటాడు, కాఫీ అంటాడు, చుడువా అంటాడు, బిస్కెట్లు అంటాడు, అవి తింటూనే ఉంటారు. మళ్ళీ అరటి పళ్ళు, జామ పళ్ళు, మళ్ళీ వీళ్ళు తెచ్చుకున్న పొట్లాలు తింటూనే ఉంటారు. చాలా భయంకరంగా అనిపిస్తుంది, మనకనిపిస్తుంది, వాళ్ళకి ఏమీ అనిపించదు. అది ఎలా అడుగుతుందో మరి ఏమవుతుందో దేవుడికి తెలుసు. ఇలాగా ఆహార నియంత్రణ ఇవన్నీ కూడా సంస్కారంతో, పెంపకంతో రావాల్సినవి. మరి రావణాసురునికి అటువంటి మరి బ్యాక్గ్రౌండ్ లేదు. అందుకే మనసును నియంత్రించుకోలేక ఇంద్రియాల వెంట పరిగెత్తి నాశనం అయిపోయాడు. మరి రాముడు, లక్ష్మణుడు వారి జీవితాలను గమనిస్తే బాల్యం నుండి కూడా వాళ్ళు యజ్ఞ సంస్కారంతో పుట్టిన వాళ్ళు.
ఏదో పొద్దున్న లేవగానే వాటిని ఇలుడ్చుకోవాలి, ఏదో కాయకష్టం చేసుకోవాలి, కడుపు నిండా తినాలి, ఇలా ఒక సామాన్యమైన ఆలోచన ధోరణితో కాదు. అక్కడ వశిష్ఠుడు, వామదేవుడు ఇద్దరి యొక్క నేతృత్వంలో ఋష్యశృంగ మహర్షి కూడా విచ్చేసి పవిత్రమైనటువంటి యజ్ఞ దీక్ష ఇచ్చి ఈ పుత్రకామేష్టి యజ్ఞం చేయించి అప్పుడు పుట్టినటువంటి సంతానం కనుక ఆ తేడా స్పష్టంగా ఉంటుంది. అందుకే యజ్ఞ ఫలితంగా ఉద్భవించారు కాబట్టి మానవీయమైనటువంటి లక్షణాలు వారిలో కనిపించవు. ప్రపంచ చరిత్ర మొత్తం తిరిగేస్తే స్త్రీల కోసము రాజ్యం కోసమే కొట్టుకు తెచ్చారు. 90% చరిత్ర అదే, 99 అనుకోండి. అన్నదమ్ములు లేదు, తండ్రి కొడుకులు లేదు, అక్క చెల్లెలు లేదు, ఏది లేదు, ఏ వరస లేదు. అధికారం కోసము, ధనం కోసము, రాజ్యం కోసము ఎన్నో హత్యలు, నేరాలు, ఘోరాలు ప్రపంచంలో జరిగాయి. మరి అన్నదమ్ములు నలుగురు కూడా మాకొద్దు రాజ్యం, మాకొద్దు అని ఎందుకు దెబ్బలాడుకున్నారు? కావాలని దెబ్బలాడుకోవడం మనకు తెలిసిన చరిత్ర. వద్దని ఎందుకు అనుకున్నారంటే వాళ్ళు యజ్ఞ ఫలంగా త్యాగభావం వల్ల ఆవిర్భవించినటువంటి వ్యక్తులు కాబట్టి నలుగురిలో కూడా ఆ భేదం కనిపించింది. ఆ నలుగురు ఒకేలాగా ప్రవర్తించారు. రాముడేమో అరణ్యంలో ఉండి తాపసిక జీవితము, ముని వృత్తిని అవలంబిస్తే వీళ్ళు ఇద్దరు కూడా భరతుడు, శత్రుఘ్నుడు అయోధ్యలో ఉండి అదే ముని వృత్తిని అవలంబించారు. అవే నారచీరలు, అదే జటాధారణము, అదే భూషయనము. చూడండి, కనుక ఈ పవిత్రమైన సంస్కారాలకు కారణము యజ్ఞము, మంత్రముల యొక్క మహిమ, విద్వాంసుల మహర్షుల యొక్క నేతృత్వము అని మనం తెలుసుకోవాలి. కానీ రావణాసురునికి నేతృత్వం వహించింది ఎవరు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలను నమ్ముకున్నాడు. ఇంద్రియాలు ఏది కోరితే అది దాని ముందు పెట్టుకున్నాడు. ఆ ఇంద్రియాలే అతన్ని కోపకోలేరు చేశాయి. ఇప్పుడు మనుషులు అందుకోసమే ఇంద్రియ జ్ఞానము ప్రకారం వెళ్ళకూడదు, మంత్ర జ్ఞానాన్ని అనుసరించాలి అని మనకు వేదం చెప్తుంది. మంత్రాలు మనుషులకు అతీతమైనటువంటి, మనిషి బుద్ధికి అందనటువంటి సూక్ష్మమైన విషయాలను చెప్తాయి. బుద్ధిపూర్వ వాకృతి వేదే అని చెప్పారు మహర్షులు. వేదంలో ఉన్న మంత్రాలన్నీ కూడా మనుషులకు త్రికాలాలలో అందనటువంటి విశేష జ్ఞానముతో రచించినవి. దొంగతనం చేస్తే ఏమవుతుంది? తెలిస్తే శిక్ష పడుతుంది, తెలియకుండా చేస్తే ఏమీ లేదే. కానీ తెలియకుండా చేసినప్పటికీ కూడా ఆ ప్రపంచ వ్యవస్థ, పరమాత్మ వ్యవస్థ ద్వారా శిక్ష పడుతుంది అనేది వేదం చెబుతుంది. మరి వేద జ్ఞానం లేనప్పుడు దొంగతనాలు చేస్తూనే ఉంటారు, హత్యలు చేస్తూనే ఉంటారు. కనుక భగవంతుని వ్యవస్థ, ఈ పార్టీలు, ప్రభుత్వాలు, మంత్రులు, రాజ్యాంగాలు అన్ని ఫెయిలైనప్పటికీ ఆ వ్యవస్థ నడుస్తుంది అనే పరిజ్ఞానము మన వేదము తెలుసుకుంటే కలుగుతుంది. అప్పుడు మనం చెయ్యాలనే బుద్ధి మనకు పుట్టదు. చిన్నప్పుడు బుద్ధి లేనప్పుడు ఎన్నో పాడు పనులు చేస్తాం. అవన్నీ పెద్దగా పెరిగాక ఎవరు చెయ్యరు. ఎందుకంటే జ్ఞానం యొక్క పరిపక్వత అనేది వస్తుంది కాబట్టి. యవ్వనంలో చేసిన పాడు పనులు వృద్ధాప్యంలో చెయ్యరు. కొంతమంది చేస్తే చేయవచ్చు, 100కో 1000కో, అప్పుడు అది వేరే విషయం. కానీ అయ్యో నేను అప్పుడు అలా ఎందుకు చేశాను అని బాధపడుతూ ఉంటారు. కనుక మనుష్యత్వము అంటే మనిషి వ్రతాలను ఆచరిస్తాడు, ఆచరించడు వాడి యొక్క సౌకర్యాన్ని బట్టి, తప్పకుండా మాత్రం ఆచరించడు. అంటే మనిషి. రాక్షసులేమో వ్రతహీనులు, వ్రతాలేమీ లేవు వాళ్ళకు. మాంసాహారం తినకూడదు, అహింస. రాక్షసులకు ఎక్కడుంది? ఏ మాంసం దొరకపోతే మనుషులను కూడా తినేశారు. రామాయణంలోనే ఉంది. మహర్షులను ఎంతో మంది చంపుకొని తినేశారట. మహర్షులు పాపం రాగద్వేషాలు లేకుండా తపస్సు చేసుకుంటున్నారు అని కూడా దయా దాక్షిణ్యం ఏమీ లేదు. చైనాలో చూస్తున్నాం మనం. ఒకసారి 99వ 100వ మెట్టు మీద ఉన్న బంతి కిందికి దిగిందంటే కిందికి 1వ మెట్టు మీదకి రావాల్సింది. ఒకసారి దుష్టాహారము అలవాటైన తర్వాత ఇంకా వెరైటీస్ కావాలి, సరిపోదు. మేక మాంసం, కోడి మాంసం తింటే ఇంకా అక్కడితో ఆగడవాడు. తిని తిని విసుగొస్తుంది. ఇంకేదో చూద్దాం, అది ఎలా ఉంటుంది, ఈ జంతువు ఎలా ఉంటుంది, ఆ పక్షి ఎలా ఉంటుంది, ఇలాగ వెతుకుంటూ మొత్తం అన్ని తినేస్తాడు.
చైనా వాళ్ళు కూడా అలాగే అయిపోయారు. కనుక ఈ ప్రకృతిలో ఉన్న ప్రాణులన్నిటినీ కూడా మనం రక్షించాలని లేదని చెప్తుంది. ప్రతి ప్రాణి వల్ల ప్రకృతికి ఉపకారం జరుగుతుంది, మానవులకు మానవేతర ప్రాణులకు ఉపకారం జరుగుతుంది, కాబట్టి వాటిని రక్షించాలి. ఈనాడు సైంటిస్టులు పరిశోధించి అనేక సత్యాలు వెలికి తీస్తున్నారు. ఒక్కొక్క ప్రాణి, ఒక్కొక్క జీవి ప్రకృతికి ఎన్ని రకాల ఉపకారం చేస్తుందో వాళ్ళు చెప్తున్నారు. మనకు తెలియక తెలుసుకోక ఎందుకు ఇది అనవసరంగా ఉంది, చంపేస్తే పోలా, తింటే పోలా అని తినేస్తున్నారు. కనుక రాక్షసులు వ్రతాలు ఏమి ఉండవు, ఎలాగో అలా బతికేయాలి అంతే తప్ప ఇలాగే బ్రతకాలి అనే నియమం ఏమీ లేదు. అందుకే రావణుడు చూడండి, మహావీరుడు, శివభక్తుడు అని గప్పాలు కొడుతూ ఉంటారు ఈ రావణ భక్తులు. శివభక్తులు చేయాల్సిన పనులేనా ఇవన్నీ కూడా? సరే, రాముడితో వైరం ఉంటే, లక్ష్మణుడితో వైరం ఉంటే ముఖాముఖి తీర్చుకోవాలి. వాళ్ళని పక్కదారి పట్టించి మోసం చేసి ఒక స్త్రీని అపహరించడం, వేధించడం, హింసించడం, అది ఏ రకమైన శూరత్వం అనవచ్చు చెప్పండి? కాబట్టి ఇక్కడే రావణాసురుడి బుద్ధి ఏమిటో మనకు తెలిసిపోతుంది. మరి అదే రాముడు లంకను జయించిన తర్వాత, రావణాసురుడిని చంపిన తర్వాత రావణుని స్త్రీలను చెరబట్టాడా? రావణుని భార్యను అవమానించాడా? ఎక్కడైనా ఉందా అసలు? ఈ ఒక్క పాయింట్ చాలు రాముడు గొప్పవాడా, రావణుడు గొప్పవాడా అని తెలియడానికి. మరొకటి కూడా ఉంది అదే రామాయణంలో. రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత విభీషణుడు చెప్తాడు, ఈ దుర్మార్గుడు నాకు అన్నీ కానీ ఎన్నో పాపకృత్యాలు చేశాడు, ఇతని శవాన్ని కుక్కలకు, కాకులకు, గద్దలకు వేసేద్దాం అని అంటే రాముడు అంటారు, మరణాతాని వైరాని నివృత్తం నహా ప్రయోజనం. మనిషి బతుకున్నంత చెప్పే శత్రుత్వం, శవంతో ఏం శత్రుత్వము? శవాన్ని అవమానించాలనే బుద్ధి ఎందుకు? ఆయన కూడా ఒక దేశానికి రాజు, మంచివాడో చెడ్డవాడో, అతనికి కూడా మరి అంత్యేష్టి సంస్కారం చేయిద్దామని చెప్పి అలాగా సంస్కారం చేయిస్తాడు. అది రాముని యొక్క గొప్పతనం. శత్రుత్వం ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదనే మర్యాద తెలిసిన వాడు కాబట్టి మర్యాద పురుషోత్తముడు. మనం కూడా, మన దేశం కూడా ఇంచుమించి అలాగే ప్రవర్తిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళు మన సైనికులు దొరికితే తలకాయలు తీసేయడము, ఇంకేదో తీసేయడము, కుళ్ళ పడవడము ఎన్నో చేస్తున్నారు. ఒక్కోసారి ఆ శవాన్ని కూడా అప్పచెప్పడం లేదు. మనకు పాకిస్తాన్ సైనికులు దొరికితే లేదా శవాలు దొరికితే వాటిని అవమానించకుండా యథాతథంగా అప్పచెప్తున్నాం మనం. ఇది రాముని పరంపర. శవాలను కూడా కుళ్ళబడవడము, ముక్కలు చేయడము అనేది రాక్షసత్వము, నీచమైనటువంటి తత్వం. అది ఎన్నో దేశాల్లో ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఉక్రెయిన్లో రష్యా సైనికులు పోయి ఎన్ని పాపాలు చేస్తున్నారు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు ఎన్ని చేయాలో. అక్కడ పిల్లలని లేదు, మహిళలని లేదు, గర్భిణులని లేదు, బాలింతలని లేదు, అన్ని పాపాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు నమ్మే బైబిల్లో ఇవన్నీ లేవు, వాళ్ళు నమ్మే మత గ్రంథాల్లో లేవు ఈ నీతులు. కానీ మనకేం చెప్తుంది? స్త్రీలను, బాలలను, వృద్ధులను చంపకూడదు, గోవులను, బ్రాహ్మణులను హింసించకూడదు. ఇవన్నీ మన పరంపర. ఎవరికి శత్రుత్వం ఉందో వారు బలాబలాలు తెలుసుకోవాలి తప్ప సామాన్యుల మీద, ప్రజల మీద ప్రతాపం చూపించకూడదు. అందుకే మనం చరిత్రలో చదివితే పక్క అంగరాజు, వంగరాజు, కళింగరాజు యుద్ధాలు జరిగితే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే మిగిలిన సామాన్య ప్రజలంతా పొలం పని చేసుకునేవాళ్ళు పొలం చేసుకునేవాళ్ళు, పశువులు తోలుకునేవాళ్ళు, మిగతా ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. ఎటువంటి ఆటంకం లేకుండా నిత్య జీవితం గడిపేవారు. ఇది చూసి విదేశీయులు ఈ దేశానికి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. సామాన్య ప్రజలు అసలు యుద్ధంతో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంత చక్కటి క్రమశిక్షణ. మళ్ళీ రాత్రి సూర్యాస్తమయం అయిందంటే శత్రుత్వం వదిలిపెట్టేసి అందరూ కూడా పరామర్శ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఒకరి శిబిరానికి ఒకరు వెళ్ళవచ్చు. మరి విదేశాల్లో అలాగా రాత్రిపూటనే వాళ్ళు దొంగదాడి చేసి, రాత్రిపూట దాడి చేయడానికి, చంపేయడానికి వీల్లేదు మన ధర్మశాస్త్రాల ప్రకారం. అందుకే మన భారతంలో చూస్తాం, కౌరవ పాండవుల యుద్ధం జరిగింది 18 రోజులు. మళ్ళీ సాయంత్రం కాగానే భీష్ముడి దగ్గరికి ధర్మరాజు పోయాడు, ద్రోణాచార్యుని దగ్గరికి పోయారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మాట్లాడుకున్నారు.
ఈ రకమైన ఒక స్పిరిట్, టీమ్ స్పిరిట్, వార్ స్పిరిట్, స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు కదా, అలాగా వాళ్ళలో ఉండే. కానీ దుష్ట, విదేశీ, దోపిడి మతాలు ఈ నేల మీద అడుగు పెట్టిన తర్వాత అన్ని నియమాలు తొక్కి పారేశారు. ఎటు చేసినా సంపాదించాలి, దోచుకోవాలి, చంపేయాలి, విజయం సాధించాలి, నువ్వేమైనా చెయ్యి, విజయం సాధించు అనేది వాళ్ళ నీతి. కనుక అటువంటి రాక్షసులతోటి మన వాళ్ళు ఈ నీతులు, దేవతల నీతులు పాటిస్తూ పాటిస్తూ చివరికి మనం అన్యాక్రాంతమైపోయాము, స్వతంత్రాన్ని కోల్పోయాము. కనుక రాక్షసులకు వ్రతాలు ఏమీ ఉండవు. తినాలి, తాగాలి, తిరగాలి, అనుభవించాలి, ఎలాగైనా చేసి. కనుక వ్రతహీనులు. ఇక పిశాచాలని ఇంకొక రకం ఉంది. వీళ్ళు ఏమిటంటే వ్రత ధ్వంసకులు. అంటే వాళ్ళు ఆచరించరు, పక్కవాడు ఆచరిస్తే ఓర్చుకోలేదు, వాడిని కూడా ఎలా పాడు చేయాలి, ఎలా చెడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి, ఇవే ప్లానింగ్స్ అన్నమాట. తను చేయకపోయినా పర్లేదు, కానీ పక్కవాడు కూడా అటువంటివి చేయకూడదు. ఈ మధ్య అటువంటిది జరుగుతూ ఉంది మన యువతలో. ఒకరిని చూసి ఒకరు చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, లాగుతున్నారు. కనుక పిశాచులు అంటారు. పిశాచులు ఏంటంటే మంచిని, సాత్వికతను, వ్రతాచరణను ఓర్చుకోలేరు వాళ్ళు. కనుక ఇలాంటి 5 రకాల వ్యక్తులు మనుష్య రూపంలోనే మన సమాజంలోనే ఉన్నారు, మానవ లోకంలోనే ఉన్నారు. వాళ్ళు అందరికీ కళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ ఉంటాయి. గుణకర్మ స్వభావాలను బట్టి పేర్లు పెట్టారు. ఏమిటి? దేవతలు, ఆర్యులు, మనుష్యులు, రాక్షసులు, పిశాచులు అనేది. కనుక మనము వారి ప్రవర్తనను బట్టి, ఆలోచనను బట్టి, తీరుతెన్నులను బట్టి గుర్తించాలి తప్ప మనం అలా చూడగానే గుర్తుపట్టలేం. వైట్ కాలర్ క్రిమినల్స్ అంటే చక్కగా సూటు బుట్టేసుకొని, ఇంగ్లీష్ చదువుకొని, ఈ ఎంఫిల్, ఎంఏ, ఇంజనీరింగ్ చదువుకొని దోక పనులు చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళు, దేశద్రోహం చేసేవాళ్ళు కూడా బోలెడు మంది మధ్య తయారయ్యారు. వాళ్ళు చూస్తే మన దొంగల్లా కనిపించారు. చక్కగా డ్రెస్సింగ్ చేసుకొని, మేకప్ చేసుకొని హీరోలాగా ఉంటారు. వైట్ కాలర్ క్రిమినల్స్, హైటెక్ దొంగలు, సైబర్ క్రిమినల్స్ అని కూడా వచ్చు. సైబర్ క్రైమ్ అంటున్నారు. కూర్చున్న దగ్గరే కంప్యూటర్ నుంచే వాడు అన్ని లక్షలు దోచేస్తూ ఉంటాడు. ఇది ఒక దొంగతనం. కాబట్టి మనము రామాయణం లోపల ఈ 5 రకాల వ్యక్తులు కాకుండా మరొకరి వానరులను చూస్తాం. వానరులు అంటే వాళ్ళు వనంలో జీవించేవాళ్ళు. వాళ్ళలో కూడా మరి నాగరికత ఉంది, చక్కటి భవనాలు, ఉద్యానవనాలు, రకరకాలైనటువంటి నివాస స్థానాలు, కార్యాలయాలు ఎన్నో వాళ్ళు కట్టుకున్నట్టుగా రామాయణంలో మనం చూస్తాం. కాకపోతే వాళ్ళలో మరి అరణ్యవాసము, వనంలో ఉండడము అనేది చూస్తాము. కనుక వానరులు కూడా ఒక రకమైన మానవులే. కనుక ఈ అందరిలోకి కూడా మనకు ఆదర్శం ఎవరు అంటే దేవతలు, ఆర్యులు. వారిని అనుసరించడం ద్వారా మనము ముందుకు వెళతాం. పరుగు పోటీ ఉందనుకోండి, పరుగు పోటీలో 50 మంది పాల్గొంటారు. అందులో ఫస్ట్ వచ్చిన వాడికి బహుమతి ఇస్తారు, సెకండ్ వచ్చిన వాడికి ఇస్తాడు, థర్డ్ వచ్చిన వాడికి ఇస్తే ఇవ్వచ్చు. ఇక మిగిలిన 47 మందికి ఏమీ ఇవ్వరు. అలాగా దేవతలు, ఆర్యులు మనకు ఆదర్శం. వాళ్ళ మార్గంలో నడవడానికి వాళ్ళ విధానాలు పెట్టుకున్నాం మనం. వాళ్ళ చరిత్రలు రామాయణంగా, భారతంగా చదువుతున్నాం. చదివేది కేవలం భట్రాజుల్లాగా పొగడడానికి కాదు, ఆచరించడానికి. ఆ చదివి వారి చరిత్రను మన సంకల్పంలోకి తీసుకొని ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి క్రమక్రమంగా మనం అడుగులు వేయాలి. క్రమక్రమంగా తప్పకుండా వెళ్తాం కూడా. అందుకోసమే వారి చరిత్రలో మనకు పారాయణ గ్రంథాలు. లక్ష్మణుడు, రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు సుమిత్ర దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు, సుమిత్ర ఒక చక్కటి సందేశం చెప్తుంది. అది మన సంస్కృతికి ఒక మూలము, సంస్కృతి యొక్క ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్న వదినలు, 2 దంపతులు, పెళ్ళైనటువంటి లక్ష్మణుడు ఒక్కడు, ఒంటరి పక్షి, వాళ్ళ వెనక పానకంలో కొడుకులాగా
మరి వెళుతున్నప్పుడు తల్లి ఏమని చెప్పింది? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ, అయోధ్య అటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. సీతమ్మను సుమిత్ర అంటే నీ తల్లైనా నన్ను సుమిత్రగా భావించు, రాముడిని దశరథునిగా భావించుకో, అడవిని అయోధ్యగా భావించుకో, సుఖంగా వెళ్ళు నాయన అని చెప్తుంది చిన్న శ్లోకంలో. గొప్ప భావన ఇది. భావనతోటే మనుష్యులు దేవతలు, మనుష్యులు రాక్షసులు అవుతున్నారు. చింతనం, ఆలోచన విధానం. ఆలోచన విధానాన్ని అందుకోవాలంటే సంస్కారం కావాలి. ఒకప్పుడు మనం వినేవాళ్ళం, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, తీవ్రవాదులు అడవుల లోపల మహిళలు, పురుషులు అందరూ కలిసి ఒకే చోట పడుకునేవాడు. స్వాతంత్ర యోధులు కూడా స్త్రీ పురుషుల భేదం లేకుండా ఉన్నత లక్ష్యం ఉంది కాబట్టి అంతా ఒక పక్క పక్కన అలాగే పడుకుని ఉండేవాడు, ఎటువంటి వికారాలు లేకుండా. కనుక ఉన్నత సంస్కారము గాని ఉన్నత లక్ష్యం గాని ఉన్నప్పుడు వికారాలు అనేవి ఏర్పడవు. కనుక సుమిత్ర చక్కటి మిత్రులు, చక్కటి మిత్రురాలని చెప్పుకోవచ్చు. కొడుకుకు అటువంటి గొప్ప సందేశం ఇచ్చింది. అందుకే 14 ఏళ్ల పాటు వాడు చక్కగా బ్రహ్మచర్యము పాటిస్తూ సంతోషంతో జీవించారు. దేవతలకు బ్రహ్మచర్యము గాలి పీల్చుకున్నంత తేలిక, రాక్షసులకు మాత్రం కఠినాతి కఠినం అది. కనుక వాళ్ళు ఆ బ్రహ్మచర్య బలంతో, శక్తితోటి అనేక మంది రాక్షసులను నిగ్రహించారు, సంహరించారు. సుభాష్ చంద్రబోస్ కూడా మనం చూడండి, రాముడు ఇదంతా సాధించాడా, ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అని మనం అనుకుంటున్నామే. మరి సుభాష్ చంద్రబోస్ ఈ దేశం నుండి చేతిలో పైసా లేకుండా జర్మనీ వెళ్ళాడు ఒంటరిగా. వెళ్ళి అక్కడ హిట్లర్ను కలుసుకున్నాడు, అలాగే ఇటలీ ముస్సోలినీని కలుసుకున్నాడు. దిగ్గజాలైనటువంటి ప్రపంచ నేతలను ఒంటరిగా పోయి కలుసుకొని ఎవరి సిఫారసు లేకుండా తన వ్యక్తిత్వంతో, తన త్యాగంతో, దేశభక్తితో ప్రభావితం చేసి వాళ్ళు లక్షలు కోట్ల సహాయం ఇచ్చారు, సైనికులను ఇచ్చారు, ఆయుధాలను ఇచ్చారంటే మామూలు విషయం కాదు. సేమ్ రాముడి లాగానే రాముడు కూడా అడవికి ఏమీ తీసుకెళ్ళలేదు, కానీ అన్ని సంపాదించాడు. అది మహాత్ముల యొక్క లక్షణము. సుభాష్ చంద్రబోస్ దేవత అంటే ఏమీ ఆశ్చర్యమే లేదు. ఆయన కూడా వివాహం ఏం చేసుకోలేదు, కానీ తర్వాత కాలంలో మాత్రము అది జర్మనీ అమ్మాయి కదా, జర్మనీ అమ్మాయి టైపిస్ట్ ఎవరు అమ్మాయిని చేసుకున్నాడు. కానీ అతనికి వివాహం చేసుకోవాలనే ఉద్దేశం లేకుండింది, కానీ కొన్ని అవాంతర కారణాల వల్ల చేసుకున్నాడు. అలాగే మనం ఈ మధ్య చూసాం, మనం ఎల్టీటీ ప్రభాకరన్, ఆయన కూడా మరి మొత్తము ప్రపంచాన్ని గడగడలాడించాడు. శ్రీలంక ప్రభుత్వము భయకంపితమైపోయింది. కానీ ఎప్పుడైతే అతడు బ్రహ్మచర్యంగా ఉన్నాడో అప్పటిదాకా అందరూ భయపడ్డారు. బ్రహ్మచర్యం వదిలిపెట్టి వివాహం చేసుకున్నాడో ఆయన పతనం స్టార్ట్ అయింది. చివరికి చచ్చిపోయాడు, దిక్కులేని చావు చచ్చిపోయాడు. భార్య పిల్లలు కూడా చంపేశారు అనుకుంటా. ఇక బ్రహ్మచర్యంలో ఎంతో శక్తి ఉంది అనేది మన ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. అవి మనకి ఈనాడు ప్రత్యక్షంగా కట్టెదురా మనం చూస్తూనే ఉన్నాం. మహర్షి దయానందుడు ఆదిత్య బ్రహ్మచారి, ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా ఆయన సాధించిన కార్యాలను లెక్క వేస్తే ఈనాడు కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు, ఎన్నో రకాలైన వైజ్ఞానిక పరికరాలు వచ్చినప్పటికీ కూడా ఏమీ లేనప్పుడు ఆయన చేసిన పనిలో 1% కూడా మనం చేయడం లేదు. అది బ్రహ్మచర్య శక్తి. కాబట్టి రాముడు నిజంగా అంతమంది రాక్షసులను చంపాడా, లక్ష్మణుడు చంపాడా అని మనం సందేహించాల్సిన పని లేదు. వాళ్ళు ఎంతో కొంత చేశారు. మన సుభాష్ చంద్రబోసు కొన్ని వేలు సైనికులను తయారు చేశాడు, శిక్షణ ఇచ్చాడు. విదేశీయుల జైళ్లలో మగ్గుతున్నటువంటి నేరస్తులను చేరదీసి వాళ్ళకు దేశం గురించి, ధర్మం గురించి, త్యాగం గురించి బోధ చేసి, బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళనే సైనికులుగా చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఏం సైనికులను తీసుకోలేదు. కొంతమంది ఎవరో ఆయన వల్ల ప్రభావితమై ఇక్కడి నుంచి కూడా వెళ్ళారనుకోండి. అలాగా మహాత్ముల యొక్క వచనాలు అంత తీవ్ర ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సుభాష్ చంద్రబోస్ ఒక పిలుపునిస్తే
మరి ఎంతో మంది నిలువు దోపిడీ చేసి ఆస్తులు ఆభరణాలు అన్ని ఆయన సమర్పించారు. చూడండి, ఇక ఇది మనకు చరిత్రలో ఈనాడు ప్రత్యక్షంగా మనకు తెలిసినటువంటి. మొన్న శాస్త్రి గారు ఆంధ్రభూమి ఎడిటర్ నేతాజీ అనే ఒక పుస్తకం రాశారు. ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ అనే ఫస్ట్ పుస్తకం వచ్చింది, సెకండ్ పార్ట్ అన్నమాట. అది మనకు దొరుకుతుంది. చాలా గొప్ప విషయాలు అందులో వారు రాశారు. 400 పేజీల పుస్తకం మొన్ననే విడుదలైంది. వీలైతే మీరందరూ కూడా కొని చదవండి. ఆధునిక శ్రీరాముడు సుభాష్ చంద్రబోస్ దుష్ట శక్తులను గడగడలాడించిన వ్యక్తి. ఆయన ప్రతికి ఉంటే భారత కథ వేరుగా ఉండేది, ప్రపంచ చరిత్ర వేరుగా ఉండేది. కాబట్టి మనము అక్కడ మరి సుమిత్ర లక్ష్మణుడికి ఆ విధంగా ఉపదేశిస్తుంది. కాబట్టి ఆ సుమిత్ర యొక్క సంస్కారము, కౌసల్య సంస్కారము అందిపుచ్చుకొని రామ లక్ష్మణులు కలిసి మెలిసి మరి దండకారణ్యంలో సీతమ్మతో కలిసి ఉన్నారు. అలాగే మరి ఈ రామ లక్ష్మణులు ఋష్యముఖ పర్వతం చేరుకున్న తర్వాత అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు కలుసుకున్నారు. అందరూ కూడా మరి సీతమ్మ అపహరణం గురించి తెలియజేస్తే అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, ఆ మధ్య ఆకాశం నుండి ఒక మూట పడింది. ఎవరు ఆకాశ మార్గంలో వెళ్తున్నారు, ఒక రాక్షసుడు, ఒక స్త్రీ ఆర్తనాదాలు చేస్తుంది. ఆ మూట నేను జాగ్రత్తగా తీసి పెట్టాను, అది మీకు సంబంధించిందేనా చూడండి అని తెచ్చిస్తాడు. ఆ మూటలో అన్ని ఆభరణాలు ఉంటాయి, సీతమ్మ ధరించే ఆభరణాలు. ఆమె ఉత్తరీయంలో మూటగట్టి విసిరేస్తుంది. అవి చూసిన తర్వాత రాముడు గుర్తుపడతాడు, ఇవన్నీ సీత ధరించే ఆభరణాలే అని గుర్తించి లక్ష్మణుడికి చెప్తాడు, అయ్యా చూడు ఈ ఆభరణాలు సీతమ్మవేనా అంటే లక్ష్మణుడు ఒక మాట చెప్తాడు, నేను ఈ ఆభరణాలన్నీ నేను గుర్తించలేను కానీ రోజు నేను సీతమ్మకు పాదాభివందనం చేసేవాడిని కాబట్టి ఆ నూపురాలు, ఆ కాళ్ళకు కట్టుకునే నూపురాలు, వాటిని మాత్రం నేను గుర్తిస్తాను, ఇది సీతమ్మవే అంటాడు అతను. ఇది కూడా చాలా గొప్ప సంస్కారవంతమైనటువంటి మాట. మనం రోజు చాలా మందిని చూస్తుంటాం, మహిళలను స్త్రీలను తేలిపార గుచ్చి గుచ్చి చూడడము అనేది కొంతమంది సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కానీ చాలా మందికి అది వాళ్ళు ఎవరు ఏమిటి ముఖ కవళికలు కూడా గుర్తుండవు. అని చాలా మంది అడుగుతుంటారు, స్వామీజీ మీ కార్యక్రమంలోకి వచ్చాము, మీ కార్యక్రమంలో పాల్గొన్నాము, అదే అవునా అవునా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందరూ ఎందుకు గుర్తుంటారు, ప్రత్యేకంగా ఎంతో పరిచయం ఉంటే తప్ప ముఖ కవళికలు కూడా మనకు గుర్తుండవు. అలాగా లక్ష్మణుడు ప్రతిరోజు 14 ఏళ్ల పాటు సీతారాములతో ఉన్నప్పటికీ కూడా సీత పాద మంజీరాలనే గుర్తుపట్టాడు ఆయన. అదే ఆయన యొక్క సంస్కార మహత్వం అంటారు. కనుక అటువంటి గొప్ప సంస్కారం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళని దేవతలుగా మనము ఇంటింటా నెలకొల్పుకున్నాము. మరి అది గమనించిన తర్వాత మరి సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడైపోయాడు. తర్వాత భార్యను కూడా అపహరించాడు కాబట్టి ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం ప్రకారంగా వాళ్ళని చంపేస్తాడు. తర్వాత రాజ్యం దక్కింది, భోగ విలాసాలు అన్ని దొరికేశాయి. ఇంకా సుగ్రీవుడు ఇచ్చిన మాటను మర్చిపోయి భోగ విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి వర్షాకాలంలో సీత అన్వేషణ చేయడం కష్టం కాబట్టి వర్షాకాలం గడిచిన తర్వాత శరత్కాలంలో చేద్దామని నిర్ణయానికి వస్తారు. శరత్కాలం వచ్చినప్పటికీ కూడా ఇంకా అయ్యగారు ఎన్నో ఏళ్ల నుంచి అడవులు పట్టుకొని తిరిగాడు కాబట్టి తాగడం, తినడం, తందనాలు ఆడడం వీటిల్లో మునిగిపోయి ఉంటాడు సుగ్రీవుడు, అతని సైనికులు, సేవకులు అందరూ కూడా. ఇది గమనించి లక్ష్మణుడు చాలా ఆగ్రహంగా మరి సుగ్రీవుడికి బుద్ధి చెప్పడానికి రాజభవనానికి వస్తాడు. అప్పుడు సుగ్రీవుని భార్య అంటే అన్న భార్య అసలు, అని అన్న చనిపోయాడు కాబట్టి మళ్ళీ సుగ్రీవుడు చేసుకుంటాడు. ఇటువంటి ఒక పరంపర కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఉంది. దేవరుడు అంటారు, హిందీలో దేవర్ అంటారు. దేవుడు అంటే అన్న తమ్ముడు. ఆ అన్న తమ్ముడిని చేసుకునే విధానము హర్యానాలో, పంజాబ్లో ఇప్పటికి కూడా ఉంది. అన్న చనిపోతే గనక అన్న భార్యను తమ్ముడు చేసుకుంటాడు. ఇది ఇప్పటికీ జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏమిటంటే మనకు దేవర అనే శబ్దానికి సరైనటువంటి అర్థము తెలియకపోవడం వల్ల ఈ అనర్థం వచ్చింది.
మహర్షి దయానందుడు ఏం చెప్పారంటే దేవరః కస్మాత్ ద్వితీయో వర ఉచ్యతే అని నిరుక్తంలో చెప్పిన దాన్ని ఉద్ధరించారు. దేవరుడు అంటే అన్న తమ్ముడని కాదు, రెండవ వరుడు. అంటే భర్త చనిపోయిన తర్వాత యుక్త వయసులో చనిపోతే ఆమెకు మళ్ళీ వివాహం చేయవలసి వస్తే ఆ నిర్ణయించిన రెండవ వరునికి దేవరుడని పేరు, అంతే తప్ప అన్న తమ్ముడని కాదు. తమ్ముడు కూడా ఒకవేళ యోగ్యుడై ఉంటే చేసుకుంటే చేసుకోవచ్చు, అది వేరే విషయంగా. తప్పకుండా తమ్ముడే కావాలి, తమ్ముడినే చేసుకోవాలి, అతడినే దేవరుడు అంటాడని మహర్షి దయానందుడు చెప్పలేదు. ఇంకా దేవరుడు అంటే రెండవ వరుడు అని చెప్పాడు. ఇంకా అటువంటి అర్థము తెలియకపోవడం వల్ల మరి నార్త్లో ఇప్పటికీ కూడా అటువంటి సంప్రదాయం ఉంది. ఇక్కడ మరి వాలి చనిపోయాడు కాబట్టి వాలి భార్య మరి సుగ్రీవుడికి భార్య అయింది. అది వానర సంప్రదాయంలో మనకు కనిపిస్తుంది. మళ్ళీ శ్రీరాముడు ఆర్య సంప్రదాయంలో మనకు కనిపించదు. కనుక మనుషులు తమ తమ దేశకాల పరిస్థితులను బట్టి, సంస్కారాలను బట్టి వాళ్ళు ఆయా నియమాలను అనుసరిస్తూ ఉంటారు. మరి ఆ తార చాలా రాజనీతి చతురురాలు. ఆమె లక్ష్మణుడి ఆగ్రహాన్ని గ్రహించి శాంత వచనాలు పలుకుతూ అతనికి ఆశ్వాసనం ఇచ్చి అతని కోపాన్ని చల్లార్చి మరి సుగ్రీవుడిని రప్పిస్తుంది. సుగ్రీవుడు కూడా భయపడుతూ వచ్చి నా వల్ల పొరపాటు జరిగింది, తప్పకుండా సీతాన్వేషణం చేద్దామని అతడు నడుము కడతాడు. ఆ రకంగా వానర వీరులంతా సమావేశమై 4 దిశల్లో కొంతమంది దూతలను వేగులను పంపిస్తారు. అందులో హనుమంతుడిని దక్షిణ దిశగా పంపిస్తారు. రాముడికి ఎందుకో హనుమంతుడి మీదనే నమ్మకం ఉంటుంది. హనుమంతుడే సీతమ్మను కనిపెట్టవచ్చేమో అని ప్రత్యేకంగా రాముడు తన ముద్రికను హనుమంతుడికి ఇస్తాడు. సీత కనిపిస్తే ఇవ్వమని. సీతను గుర్తించడానికి కొన్ని రకాలైనటువంటి చిహ్నాలు చెప్తాడు అనుకోండి. మరి హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళి మరి సీతాన్వేషణం చేస్తూ చంద్రప్రభ అనే ఒక తాపసి, సంపాతి అనే ఒక పక్షిరాజు, అంటే జటాయువు యొక్క అన్న అన్నమాట, వీళ్ళని కలుసుకుంటాడు యాదృచ్ఛికంగా. కలుసుకున్నప్పుడు వాళ్ళు సీతాన్వేషణ గురించి, ఆ లంక, రావణాసురుడు, వాడి రాజ్యము, ఇవన్నీ కూడా వాళ్ళు వివరాలు చెప్పి సముద్రము దాటి వెళితే గాని లంక చేరుకోలేమని చెప్తారు. మరి ఎన్నో యోజనాలు పెరిగినటువంటి సముద్రాన్ని ఎలా దాటాలి? అందుకు ఆంజనేయుడే సమర్థుడని అందరూ భావిస్తారు. మరి ఆంజనేయుడిని ప్రోత్సహిస్తారు. హనుమంతుడు ఆ సముద్ర లంఘనం చేస్తాడు. అయితే ఇక్కడ హనుమంతుడు ఎలా దాటాడు? ఈదుకుంటూ దాటాడా, ఎగురుకుంటూ దాటాడు? ఇది ఒక పెద్ద సమస్య. మరి మానవుడు 100 యోజనాల సముద్రం అంటున్నారని, అంత పెద్ద సముద్రాన్ని సముద్రంలో ఈదాలన్నా కూడా అందులో రకరకాల సురచాపలు, తిమింగలాలు ఏవో ఉంటాయి, ఆపకుండా ఎవరు ఈదలేరు, అది కుదరదు. మరి ఆకాశంలో ఎగురుకుంటూ పోవడానికి పక్షి కాదు కదా. కనుక ఇది ఎలా అంటే, మనకు వైదిక పండితులు ఏం చెప్పారంటే, హనుమంతుడు ఏదో ఒక సాధనము ద్వారానే వెళ్ళాడు, కానీ కవి కావ్యం కాబట్టి ఎగురుకుంటూ పోయాడని చెప్పారు. ఏదో ఒక సాధనం, అది ఎగిరే సాధనమా, సముద్రంలో పోయే సాధనమా, ఏదైనా కావచ్చు, ఆ సాధనం సహాయంతో హనుమంతుడు వెళ్ళాడు అని చెప్పారు. ఎందుకంటే లేకుంటే మనకు అసాధ్యం. ఎగురుకుంటూ వెళ్ళాడు అంటే అది ఆ మానవాతీతం అయిపోతుంది, తర్కానికి నిలబడదు. ఎంతసేపు ఎగురుతారు మనిషి? అలా హనుమంతుడు లంకానగరం చేరుకుని ఆ త్రోవలో, వాల్మీకి రామాయణంలో మాత్రం అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి కాబట్టి, మైనాకుడు అనే పర్వతం ఆ హనుమంతుడికి ఆతిథ్యం ఇచ్చిందట. సముద్రంలో దాక్కుని ఉంది ఆ పర్వతం. ఎందుకంటే ఒకప్పుడు పర్వతాలకు రెక్కలు ఉండేవట. ఆ రెక్కలతో పర్వతాలు ఎగురుతూ ఉంటే అందరికీ ఇబ్బంది కలిగేదని ఇంద్రుడు రెక్కలన్నీ ముక్కలు చేసేసాడు, అన్ని పర్వతాలు. అందుకని చచ్చి పడినట్టు ఉన్నాయి ఒక చోట. ఒక్క ఈ మైనాక పర్వతం మాత్రం ఆ సముద్రంలో దాక్కుంది. కాబట్టి ఆ మైనాకుడికి తెలిసింది హనుమంతుడు వస్తున్నాడని. అది ఆ సముద్రంలోంచి బయటకు వచ్చి నా మీద విశ్రాంతి తీసుకొని ఆయన అని వేడుకుంటే హనుమంతుడు కాసేపు ఆ పర్వతం మీద విశ్రాంతి తీసుకున్నట్ట. కనుక పర్వతాలు కూడా మాట్లాడాయి, కావ్యాలు అన్ని మాట్లాడతాయి. తర్వాత సురస అనే నాగమాత, సింహిక అనే రాక్షసి, వీళ్ళు హనుమంతుడిని అడ్డగిస్తారు. అడ్డగిస్తే రెండింటిని కూడా నిర్జిస్తాడు. అంటే ఇవన్నీ కూడా మనము హనుమంతుడి ప్రయాణంలో కలిగిన ఆటంకాలను అతడు
అతడు తొలగించుకున్నాడు అనే అర్థంలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రయాణం చేస్తూ ఉంటే రకరకాల ఆటంకాలు వస్తాయి. ఇక్కడ మనకు అతిశయంగా వర్ణించారనుకోవచ్చు. తర్వాత లంకకు చేరిన తర్వాత లంక అధిదేవత లంకిని ఆమె అడ్డుకుందని, ఆమెతో పోట్లాట పెట్టుకున్నాడు, ఆమెను జయించాడు, ఆమె దండం పెట్టి పక్కకు పోయింది అని చెప్తారు. అయితే లంకకు అధిదేవత అంటే లంక యొక్క వైభవము శోభ దానికి అధిదేవత అని కల్పించాడు. హనుమంతుడు లంకా వైభవాన్ని శోభను హరించాడు. అది ఇక్కడ లంకాధిదేవత లంకిణి రూపంలో అక్కడ కావ్యం కాబట్టి మనకు చూపించారని అనుకోవచ్చు. తర్వాత ఆ లంకలో మరి అంతటా తిరుగుతూ హనుమంతుడు అనేక చోట్ల చిత్ర విచిత్రమైనటువంటి భవనాలు, శాలలు, తర్వాత ఉద్యానవనాలు, క్రీడా మందిరాలు ఎన్నో చూస్తాడు, ఆశ్చర్యపోతాడు లంకా వైభవాన్ని. ఎందుకంటే అసలు లంక రావణుడి సొంతం కాదు, పినతల్లి కొడుకు కుబేరుడి నుండి రావణుడు లాగేసుకుంటాడు, బలవంతంగా దౌర్జన్యంగా తీసుకుంటాడు. ఇంకా అంతేకాకుండా ఎక్కడెక్కడో దోచుకొచ్చిన సంపదలన్నీ అక్కడ కుప్పపోస్తాడు కాబట్టి కూడా లంక చాలా వైభవంగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ లంకలో సీతమ్మను హనుమంతుడు అన్వేషిస్తూ చిట్ట చివరికి అశోకవనంలో తెలుసుకుంటాడు. సీతమ్మ ఉందని చూసి, అంటే అడవిలో లంకా నగరంలో తిరుగుతూ రావణుడి అంతఃపురంలోకి వెళ్ళి అక్కడ మందోదరిని చూసి సీతని భ్రమపడ్డట్టుగా చెప్తారు. కానీ సీత ఈ అంతఃపురంలో ఎందుకు ఉంటుంది అని మళ్ళీ బుద్ధి తెచ్చుకొని అతను మరి సీతను అన్వేషిస్తూ చివరికి కనుక్కుంటాడు. అయితే ఈ అన్వేషణ సమయంలో హనుమంతుడికి ఒక సందేహం వస్తుంది. నేను బ్రహ్మచారిని, మరి ఈ అంతఃపురాల్లో ఈ మహిళలు వీళ్ళను వాళ్ళని అందరినీ నేను చూస్తున్నాను కదా, ఇది దోషము పాపమేమో తప్పు కదా అని మనసు కనిపిస్తుంది. అనిపించిన తర్వాత మళ్ళీ అతనికి ఒక స్పృహ కలుగుతుంది. నేను ఒక కార్యార్థం కోసం గమనిస్తున్నాను, ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు కాబట్టి, సీతమ్మ అన్వేషణలో భాగం కాబట్టి ఏం దోషం లేదులే అని అనుకుంటాడు. అది సీతను గమనించిన తర్వాత సీతమ్మ అశోక వృక్షం కింద చాలా దైన్యంగా ఉంటుంది, కృషించి ఉంటుంది. రావణుడు వస్తాడు, వాడు ఇంకా వాడికి తోచిన అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు, తనను తాను పొగుడుకుంటూ ఉంటాడు, సీతను రాముడిని నిందిస్తూ ఉంటాడు, రకరకాలుగా మానసికంగా హింసిస్తాడు. ఒక మనిషిని చంపాలంటే, దారికి తెచ్చుకోవాలంటే కొట్టవలసిన పని లేదు, మనం ఇంకేదో పొగబెట్టవలసిన పని లేదు, కేవలం మానసిక హింస చాలు. ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, అందులో ఆత్మహత్యలకు 90% కారణము మానసిక హింసనే. కనుక మానసికంగా మనిషిని బలహీనం చేస్తే దారికి వస్తాడు అనే దృక్కోణంతో, ఎందుకంటే రావణుడు దశకంఠుడు, దశముఖుడు, దశాననుడు, దశవదనుడు. దశవదనుడు అంటే అర్థం ఏమిటంటే 10 తలకాయలు ఉంటాయని కాదు, ఒక తల ఒక మెడగుట్టుంది, మిగిలిన తలలన్నీ కూడా గాలిలో వెళ్లాడుతూ ఉంటాయి, మనం చూస్తాం. దశగ్రీవుడు, దశకంఠుడు అంటే 10 తలలు ఉంటాయని అందరూ భ్రమలో పడుతున్నారు, కానీ 10 తలలు కాదు, అతడు 10 రకాలైనటువంటి 10 మంది తలల్లో ఉండే ఆ ఆలోచన శక్తిని కలిగిన వాడు, ఆ ఐక్యూ ఉన్నటువంటి వాడు, బుద్ధిశక్తి కలిగిన వాడని అర్థం. ఇప్పుడు మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి, ఆయనకు 18 భాషలో 16 భాషలో వస్తాయని చెప్తారు. మనిషికి ఒకటే భాష వస్తుంది అంటే 16 మంది నేర్చుకునే భాష ఒక్కడే నేర్చుకున్నారు. ఆ రకంగా 10 మంది ఆలోచించే స్థాయిలో బుద్ధిశక్తితో ఆలోచించేవాడు దశముఖుడు, దశకంఠుడు. సరే, ఆ ఆలోచనను తప్పుదారిలో వాడుకుంటున్నారు, వేరే విషయం. కనుక దశముఖుడు అంటే 10 తలకాయలు ఉంటాయని కాదు, అది ఒక అలంకారికంగా చెప్పినటువంటిది. వేదంలో బ్రాహ్మణుడి గురించి చెబుతూ దశాస్య అని వస్తుంది, అంటే 10 నోళ్లు కలిగిన వాడు బ్రాహ్మణుడు. అంటే ఏమిటి అంటే 10 రకాలైనటువంటి శాస్త్రాలను నేర్చుకునేవాడు,
10 మందికి 100 మందికి మార్గదర్శనం చేయాలంటే ఎంతో తెలివి కావాలి. కాబట్టి దాన్ని అక్కడ దశాస్య అని బ్రాహ్మణుడి గురించి వేదం చెబుతుంది. అలాగే ఇక్కడ దశముఖుడు అంటే మరి 10 తెలివితేటలు కలిగిన వాడనే అర్థం. అలాగే దశరథుడు అనే శబ్దానికి కూడా దశ దిక్కులలో రథగమనము కలిగిన వాడు అని చెప్పారు. 10 దిక్కుల లోపల తన రథము అప్రతిహతంగా వెళ్తుంది, అందుకే అతడిని దశరథుడు అంటారు. కనుక ఈ విధంగా ఇవి కావ్యాల్లోని శబ్దాల అంతరార్థాలు తెలుసుకోకుండా వాటిని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం వల్ల మనకు మరి చాలా విశేషమైన నష్టమే జరిగింది, లాభం ఏమీ జరగలేదు. ఇప్పుడు చూడండి, రాక్షసులు లంకలో ఉండే వాళ్ళంతా రాక్షసులే, కానీ అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే మంచి వాళ్ళే ఉండేటటువంటి అయోధ్యలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. అయోధ్యలో అందరూ దేవతలే కదా, ఆర్యులే కదా, కానీ అందులో కూడా మరి కొంతమంది తేలారు చెడ్డవాళ్ళు. అలాగా లంకలో విభీషణుడు స్వయంగా రావణాసురుని తమ్ముడు, ఆయన ధార్మికుడు సాత్వికుడు. మరి రావణుని నుండి తప్పించుకొని రావణ సాంగత్యం వదిలిపెట్టేసి ఈ రాముని శరణుడు వచ్చాడు, ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే త్రిజట అనే ఒక రాక్షస స్త్రీ, ఆమెను సీతకు కాపలాగా పెట్టిన రాక్షస స్త్రీలలో ఆవిడ ఒక ఆవిడ. ఆమె వృద్ధురాలు, కానీ సీతకు ఎన్నో రకాలుగా మంచి మాటలు చెప్తూ ఆమెను కాపాడుతూ ఉండేది. మరి ఇలాగా లంకలో కూడా మరి మంచి వాళ్ళు ఉన్నారు, అయోధ్యలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, ఎక్కువ తక్కువ అంతే. ఇంకా ఈ రకంగా మరి ఈ లంకకు చేరుకున్నటువంటి హనుమంతుడు సీతను అన్వేషించి చూసిన తర్వాత, ఆ రావణుడు వెళ్ళిపోయిన తర్వాత సీతను కలిసి మరి రాముని యొక్క గుణకీర్తన చేస్తాడు. అప్పుడు సీత హనుమంతుని గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత రామముద్రికను సీతకి ఇస్తాడు. సీత కూడా గుర్తుగా చూడమని అనుగ్రహిస్తుంది. ఆ రకంగా మరి సీత రాముల గురించి మరి పరస్పరము సమాచారం తెలుస్తుంది. సీతమ్మ మరి హనుమంతుడికి ఒక చివరి సందేశం ఇస్తుంది. నేను ఇక్కడ రాక్షసులతో చాలా వేగిపోయాను, నేను బ్రతకాలని ఆశ లేదు, నీవు వచ్చి రాముడి గురించి నాకు చెప్పావు కాబట్టి ఒక 1 నెల రోజులు సమయం ఇస్తున్నాను. 1 నెల రోజుల లోపల రాముడు వచ్చి నన్ను చెరవిడిపిస్తే సరే, లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. ఇది నా చివరి నిర్ణయం అని సీతమ్మ చెప్తుంది. అది మరి హనుమంతుడు తప్పకుండా చెప్తానంటాడు. మరొక మాటగా హనుమంతుడు, నేను నాతో పాటు నిన్ను అయోధ్యకు రాముని వద్దకు తీసుకొని పోగలుగుతాను, నువ్వు వస్తే అని సీతమ్మని అంటాడు. కానీ సీతమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే రాముడు స్వయంగా వచ్చి తీసుకెళ్తేనే రామునికి గౌరవము, నాకు గౌరవము, అయోధ్యకు కూడా గౌరవము. ఎవరో సంబంధం లేని వ్యక్తి వచ్చి అతని వెంట నేను వెళ్ళడం అంటే రాముని పరాక్రమాన్ని తిరస్కరించడమే అవుతుంది. కాబట్టి నేను అలా చేయలేను. ఆనాడు రావణుడు నన్ను బలాత్కారంగా తీసుకుని వచ్చాడు, అది పరాధీనంగా జరిగిన పని, ఇప్పుడు సంకల్పితంగా నేను చెయ్యలేను అని తేల్చి చెప్తుంది సీతమ్మ. అలా చెప్పిన తర్వాత హనుమంతుడు సెలవు తీసుకుని మళ్ళీ రాముని వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతాడు.